కరీంనగర్లో దారుణం జరుగుతుంది. నెల రోజులవుతున్నా ఓ స్టూడెంట్ మర్డర్ మిస్టరీ వీడడం లేదు. ప్రేమ విషయంలో హత్య జరిగిందా, స్నేహితులే చంపేశారా? కాలేజీ యాజమాన్యం ఎందుకు స్పందించడం లేదు? అభిలాష్ మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ జ్యోతిష్మతి కాలేజ్ పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు అభిలాష్. మార్చి 1న ఫ్రెండ్స్తో అభిలాష్ బర్త్డే పార్టీ జరిగింది. ఆ తర్వాతి రోజు నుంచి కనిపించడం లేదు అభిలాష్. వారం తర్వాత అభిలాష్ మొండెం దొరికింది. అభిలాష్ చదువుతున్న జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలోని వ్యవసాయ బావిలో ఈ మొండెం దొరికింది. అభిలాష్ తల కోసం చుట్టుపక్కల పోలీసులు గాలించారు. 4 రోజులుగా మొండెం దొరికిన బావిలో నీటిని తోడుతున్నారు పోలీసులు. అయితే విద్యార్థి మృతిని పట్టించుకోకుండా ఉత్సవాలు నిర్వహించడంపై జ్యోతిష్మతి కాలేజ్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థి మృతిని పట్టించుకోకుండా ఉత్సవాలు నిర్వహించడంపై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. జ్యోతిష్మతి కాలేజీ విద్యార్థులు ఆందోళన చేశారు. జ్యోతిష్మతి కాలేజీని విద్యార్థులు కుటుంబ సభ్యులు ముట్టడించారు. కనీసం హెడ్డింగ్ కు పంపింగ్ పెట్టిండు బాయిలా, ఇంతవరకు కూడా వాటర్ తీయలేదు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తాను? కనీసం కాలేజీ వాళ్ళు కూడా కనీసం బాధ్యతలు తీసుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడడం కానీ, కనీసం ఇక్కడికి స్పాట్ కార్డు కూడా ఇంతవరకు కూడా రాలే. కాలేజ్ చైర్మన్ రాలే, వార్డన్ రాలే, ఎవరూ రాలే. వాళ్ళకి కాలేజీ వాళ్ళకి ఏంది, డబ్బు కావాలి, మెయిన్ డబ్బు ప్లస్ స్ట్రెంత్, అంతకు మించి మాత్రం ఏం లేదు. వాళ్ళు ఎందుకు రావట్లేదు? మరి ఎస్ఐ ఎందుకు పట్టించుకుంటలేడు, సిఐ ఎందుకు పట్టించుకుంటలేదు? వాళ్ళకి మేము చెప్పినా కానీ వాళ్ళు ఇట్లనే చేస్తున్నారు. ఈ స్పాట్ కాడికి 100% వాళ్ళు రావాలి, మాకు ఏదైనా ఒకటి చెయ్యాలని చెప్పి మేము దీనివల్ల డిమాండ్ చేయగలుగుతున్నాం. చట్టరీత్యంగా కాలేజీ యాజమాన్యం మీద చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా దీనికి సంబంధించింది బాధ్యత వహించాలి. కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాలి. మనం బాబునైతే వాళ్ళకి ఎట్లా అప్పచెప్పినామో మన బాబును మాత్రం వాళ్ళు ఖచ్చితంగా మనం ఎట్లా అప్పచెప్పినా మనకు వాళ్ళు తిరిగి అప్పచెప్పే బాధ్యత అన్నది. వాళ్ళు ఖచ్చితంగా రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. బాబు అవుట్ ఇన్ అనేది మనకు వాళ్ళకి పోయేదైనా వచ్చేదా వాళ్ళకి ఉండాలి. అవి అంత నిర్లక్ష్యంగా వాళ్ళు ఎందుకున్నారు వ్యవస్థ అంటే, మాకు డబ్బు ఉన్నది, మేము ఏం చేసినా నడుస్తుంది, మనం ఏం చేసినా మాకు అందరు సహకరిస్తారన్న భావంతో కాలేజీ యాజమాన్యం అది అట్లనే మెదులుతుంది. దానికి నిర్లక్ష్యం ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యం మీద బాధ్యత. కాబట్టి మా బాబుకి ఏదైనా వాళ్ళే పూర్తి బాధ్యత వహించాలని, దీనికి మేము దేనికైనా ఏడికిపోయేదానికైనా మేము ఈరోజు మేము కాలేజీకి ముట్టడించడానికైనా సిద్ధంగా ఉన్నామని మేము అర్థిస్తాం. నెల రోజులవుతున్న విద్యార్థి అభిలాష్ మర్డర్ మిస్టరీ వీడడం లేదు. ప్రేమ విషయంలో హత్య జరిగిందా, స్నేహితులే చంపేశారు? అసలు కాలేజీ యాజమాన్యం ఎందుకు స్పందించలేదు? అభిలాష్ మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఉన్నటువంటి జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి అభిలాష్ అనేటువంటి వ్యక్తి ఈ నెల 1వ తారీఖు నుంచి ఆయన బర్త్డే అయింది. ఆ గత అర్ధరాత్రి నుంచి కనబడట్లేదని చెప్పేసి వాళ్ళ మిత్రులు, పేరెంట్స్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. స్థానిక పోలీస్ అధికారులు దర్యాప్తు చేశారు. అనుకోకుండా ఆ రైతు తన బావిలో ఒక మొండెం ఉంది, ఆ తల లేదు అని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడికి వెళ్లి బయటకు తీయడం జరిగింది. బయటకు తీస్తే అభిలాష్ గా గుర్తించారు. ఆయన జయశంకర్ భూపాల్పల్లి కాటారం మండలం దామెరకుంట గ్రామానికి చెందినటువంటి అభిలాష్ తిమ్మాపూర్ ప్రాంతంలో ఆ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోనే ఓ హాస్టల్లో ఉంటున్నారు. హాస్టల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మార్చి 1వ తేదీన ఆయన పుట్టినరోజు వేడుకలు స్నేహితులతో కలిపి జరుపుకున్నాడు. ఆ తర్వాత అర్ధరాత్రి నుంచి ఆయన కనబడట్లేదు అని చెప్పేసి ఆందోళన వ్యక్తమవుతున్నారు. ఈ విషయం తల్లిదండ్రులకు సైతం తెలిసింది. తన కుమారుని యొక్క మొండెం ఉంది, కానీ తల లేదు. తల లేని విషయము గత 5 రోజుల కింద నుంచి కూడా తెలిసినప్పటికీ ఆ బావిలోనే ఉందా, లేదంటే ఎవరైనా మర్డర్ చేశారా, ఆత్మహత్య చేసుకున్నాడా అనేటువంటి కోణంలో
పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అది తెలియాలంటే అక్కడే ఆ బావిలో మొత్తం నీరు బయటకు తోడేటువంటి కార్యక్రమంలో 3 రోజుల నుంచి కూడా నిమగ్నమయ్యారు. అయితే బావిలో ఉన్నటువంటి నీటిని తోడిన కొద్దీ ఇంకా ఊట వస్తూనే ఉంది కాబట్టి తలకాయ దొరకట్లేదు అనేటువంటి ఆందోళన, ఆవేదన ఇటు పేరెంట్స్ లో కనబడుతుంది. తన కుమారుడు ఎట్టెళ్ళాడు, కళాశాల యాజమాన్యం పట్టించుకోవట్లేదు, ఏం జరిగి ఉంటుంది, అసలు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అవసరం మావాడికి ఏంటి అనేటువంటి కోణంలో తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరైనా హతమార్చి బావిలో వేశారా లేదా ఇంకేమైనా కారణమా అనేటువంటి కోణంలో పలు రకాలుగా విచారణ జరుపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ అభిలాష్ అనే వ్యక్తి యొక్క తల దొరికితేనే పోస్ట్మార్టం రిపోర్ట్ లో సమగ్ర నివేదిక వచ్చే అవకాశం ఉంది అని చెప్పి భావిస్తున్నారు. మొత్తం మీద ఒకవైపు తన విద్యార్థి మృతదేహం లభ్యమైంది, తల దొరకట్లేదు. ఇదిలా ఉండగా కళాశాల యాజమాన్యం మాత్రం ఉత్సవాలు జరపడం ఏంటి అని చెప్పేసి అతని స్నేహితులు, ఇతర కళాశాల విద్యార్థులు, బంధువులు ఆందోళన చేయడం జరిగింది. దీంతో పోలీసులు కలగజేసుకుని సముదాయించడం జరిగింది. మొత్తం మీద ఒక డిప్లొమా స్టూడెంట్ మిస్సింగ్ అనేది మర్డర్ గా మారిందా లేకుంటే ఆత్మహత్యకు దారి తీసిందా అనేటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది. అది తేలాలంటే తల దొరకాల్సిందే. పోస్ట్ మార్టం నివేదికలో మనకి సమగ్రమైన సమాచారం అందే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఒక టెన్సివ్ సిచ్యువేషన్ ఉంది. తన కుమారుడు, చేతికి అంది వచ్చినటువంటి కుమారుడు విద్యార్థి దశలోనే ఇలా అంతమవడము, అయితే ఆత్మహత్య లేదంటే హత్య, ఈ రెండిట్లో ఏదైనా తమ కుమారుడు తమకు లేకపోవడం చాలా ఆందోళన, ఆవేదన కలిగించే విషయంగాను భావిస్తున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. ఎస్, కరీంనగర్ జ్యోతిష్మతి కాలేజీలో పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు అభిలాష్. మార్చి 1న ఫ్రెండ్స్తో అభిలాష్ బర్త్డే పార్టీ జరిగింది. తర్వాత రోజు నుంచి కనిపించకుండా పోయాడు. వారం తర్వాత అభిలాష్ మొండెం దొరికింది. అభిలాష్ చదువుతున్న జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో ఈ మొండెం దొరికింది. అభిలాష్ తల కోసం చుట్టుపక్కల పోలీసులు గాలించారు. 4 రోజులుగా మొండెం దొరికినా బావిలో నీటిని తోడుతున్నారు అధికారులు. ఇక విద్యార్థి మృతిని పట్టించుకోకుండా ఉత్సవాలు నిర్వహించడంపై ఒక్కసారిగా కాలేజీ విద్యార్థులు భగ్గుమన్నారు. జ్యోతిష్మతి కాలేజీని విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు ముట్టడించారు. ఎస్, అసలు ఏం జరుగుతుంది? విద్యార్థి మర్డర్ మిస్టరీ ఎందుకు వీడడం లేదు? చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, విద్యార్థి మర్డర్ మిస్టరీ ఎందుకు వీడడం లేదు? నెల రోజులు అవుతుంది. దీనికి సంబంధించి మరి పోలీసులు ఏం చెప్తున్నారు, విద్యార్థి తల్లిదండ్రులు ఏమంటున్నారు, స్థానికంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ అట్లాగే ఆ కళాశాల యాజమాన్యం కానీ ఎలా స్పందిస్తోంది? రామ్దాస్ విద్యార్థి అభిలాష్ అనేటువంటి పాలిటెక్నిక్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో ఉన్నారు. ఆయన మృతికి సంబంధించినటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని మనం ప్రస్తావన తీసుకురావాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుకంటే గత 4 రోజులు అంటే సరిగ్గా 26వ తేదీ రోజు ఒక యువతి డయల్ 100కి కాల్ చేసింది. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, నాకు జీవితం మీద విరక్తి ఉంది అని చెప్పేసి ఈ తిమ్మాపూర్ పరిసర ప్రాంతంలో లోయర్ మాన డ్యామ్ కు సమీపంలో ఒక వ్యవసాయ పంట పొలాలకు సంబంధించినటువంటి ప్రాంతం నుంచి ఆమె ఫోన్ కాల్ చేసింది. ఫోన్ కాల్ అందుకున్నటువంటి డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్నటువంటి పోలీస్ సిబ్బంది ఆ వైపుగా వెళ్లారు. ఆ వైపుగా వెళ్లి ఆ యువతిని రెస్క్యూ చేశారు. రెస్క్యూ చేసుకున్నటువంటి సందర్భంలో అక్కడే ఉన్నటువంటి మరొక రైతు, మా బావిలో ఎవరిదో మొండెం ఉంది, ఎవరో గమనించట్లేదు, ఇప్పుడే కనబడ్డది, మీకు మేము సమాచారం అందిస్తామని అనుకునే లోపల మీరు వచ్చారు, పోలీసులకు చెప్పడం జరిగింది. పోలీసులకు చెప్పడంతోనే వెంటనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు ఏం జరిగింది, ఎవరై ఉంటారని చెప్పి వెతికితే అసలు తల్లలేని మొండెం ఉంది. దీనికి సంబంధించినటువంటి విషయాన్ని ఆరాధించినటువంటి క్రమంలో ఈ నెల 1వ తారీఖున బర్త్డే ఉత్సవాలు స్నేహితులతో కలిసి చేసుకున్నారు. జయశంకర్ భూపాల్పల్లికి చెందిన కాటారం మండలం దామెరకుంట గ్రామానికి చెందినటువంటి అభిలాష్ అనేటువంటి విద్యార్థి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. ఆయన మిస్సింగ్ అయ్యాడు. ఇది కాస్త ఆయన డెడ్ బాడీ అని చెప్పేసి ఆయన వెతికితే ఆధారాలు దొరికాయి. మరి ఏమైంది, 26 రోజుల నుంచి ఆయన కనబడకుండా పోయాడు. దానిలో మొత్తం మొండెమంతా కూడా నీళ్లలో నాని ఉబ్బి ఉంది అని చెప్పేసి, తల ఎక్కడ ఉంది, ఎవరైనా 2 ముక్కలుగా చేసి తలను వేరే దగ్గర వేశారో అదే బావిలో వేశారా అనేటువంటి మిస్టరీగా మారింది. మిస్టరీగా మారినటువంటి క్రమంలో ఇటు ఒకటే మార్గం, మొత్తం అది చాలా పెద్ద బావి, వ్యవసాయ బావి. దానిలో 4 రోజుల నుంచి నీళ్లను తోడినప్పటికీ అది ఇంకా ఊరుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా కొద్దిసేపటి క్రితమే మనకు అందినటువంటి సమాచారం మేరకి ఆ నీళ్లు పూర్తయ్యాయి, నీళ్లు ఒడిచాయి, కానీ మళ్ళీ ఊట మొదలైంది. అందులో దిగి చూస్తే గానీ అందులో తల ఉందా లేదా అనేది తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ఒక సమాచారం అందుతుంది. మరొక వైపు అభిలాష్ తల్లిదండ్రులు, ఒకవైపు శ్రీనివాస్ ఏం ఆరోపణ చేస్తున్నారు, ఎవరో హతమార్చినటువంటి ఘటన సైతం కళాశాల యాజమాన్యమే దాచిపెట్టిందా,
ఇవన్నీ పక్కన పెట్టి ఉత్సవాలకు నిర్వహిస్తుందని చెప్పేసి మండిపడుతున్నటువంటి పరిస్థితి. మాకు న్యాయం చేయాలి, ఖచ్చితంగా న్యాయం చేసేంత వరకు మేము పోరాటం చేస్తామంటున్నారు. మరొక వైపు పోలీసులు మాత్రం మా ప్రయత్నాలన్నీ కూడా మేము చేస్తున్నాం, మీరు చూస్తున్నారు కదా, 4-5 రోజుల నుంచి కూడా ఆయన యొక్క తలకొరకి మేము వెతుకుతున్నాం, సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం. కొద్ది ఇవాళ రేపు దొరుకుతుంది, లభ్యమవుతుంది అని చెప్పేసి భరోసా ఇచ్చేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు. మొత్తం మీద ఆయన తల దొరికితేనే, పోస్ట్ మార్టం నివేదిక వస్తేనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఏదైనా గొడవ జరిగిందా, బర్త్డే సందర్భంగా గొడవ జరిగిందా, లేదంటే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా, ఆత్మహత్యకు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అప్పటి వరకే ఆనందంగా మిత్రులతో గడిపాడు, పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన మిస్ అయ్యాడు. దాంతో ఎక్కడ ఏ క్లూ దొరకట్లేదు ఇంకా అని చెప్పేసి ఆ కోణంలో సైతం పోలీసులు విచారణ జరుపుతూనే ఉన్నారు. మొత్తం మీద మరొక 2 రోజులు పట్టేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. రామ్దాస్, పూర్తి సమగ్ర సమాచారం రావాలంటే. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చంద్రశేఖర్. ఇది మొత్తం మీద కరీంనగర్ జ్యోతిష్మతి పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థి అభిలాష్ మృతికి కారణం ఏంటి? ప్రేమ విషయంలో హత్య జరిగిందా, లేదంటే స్నేహితులు చంపేశారా? కాలేజీ యాజమాన్యం ఎందుకు స్పందించలేదు? అభిలాష్ మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అనుమానాలకు తెరదించాలంటూ విద్యార్థులు, అభిలాష్ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. కాలేజీని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయంలో పోలీసులు సత్వరంగా స్పందించి, కళాశాల యాజమాన్యం స్పందించి తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు. Hey!